రాత్రితో తీయండి. రాముని ఎంతమంది టార్గెట్ చేశారండి, ఇమ్ముని ఎంతమంది ఇబ్బంది పెట్టారండి. పవన్కి చెప్పాడు, ఇమ్ముకు చెప్పాడా? ఎవరైనా గమనించారా? లైవ్ పెట్టుకొని చూస్తే మొత్తం రాత్రి 1 గంటకో 12:30 అయింది. 3 వరకు ఇది జరుగుతూనే ఉంది. అంత గొడవలు అన్నీ ఏం చేస్తున్నారండి. ఇమ్ము ముందుకెళ్ళి తీయడం కూడా చూసాడు. అంతసేపు ఏం చేస్తున్నాడండి ఆయన? గ్రీన్ లైట్ వెళ్ళలేదు అన్న, ఒక్క నిమిషం ఆగంటే ఆగడా? వాడు చెప్పాడు, ఇటు చెప్పలేదు. అంటే టార్గెట్ ఏంటి? మా వాళ్ళు ఇద్దరు, మీ వాళ్ళు ఇద్దరే. అలా టార్గెట్ వేసాడు. స్ట్రాంగ్ పర్సన్స్ కాబట్టి పర్ని కానీ బయట లాగేశాడు. ఆ ప్లేస్లో వీళ్ళుంటే ఎంత పెంట చేసేవాళ్ళు, ఎంత గొడవ చేసేవాళ్ళు. బర్నీ గారు ఇలాంటి ఎదవలతో నాకు ఎందుకు అన్నట్టుగా పక్కొచ్చేసారు. తర్వాత అందరికీ కరెక్ట్గా చెప్పుకొని వెళ్ళాడు వాళ్ళకి. అంటే వాడు రిలీజ్ చేయడానే కదా అర్థమైంది. కానీ వాడు తప్పుడు వాడు ఒప్పుకోవట్లా. ఇలాంటి వాళ్ళని ఉంచితే గేమ్ కానీ బిగ్ బాస్ కానీ ఎవరండి చూస్తారు? ఎంతమంది అండి రీఛార్జ్ చేసుకుని ఎదురు చూస్తున్నావా దానికోసం, బిగ్ బాస్ కోసం? ఒక్కనైనా సరే నీతిగా ఉన్నారా ఈ కామనర్స్లో? ఆ శ్రీజ కొంచెం అనిపిస్తుంది అంతే, మిగతా అందరూ ఎదవలే. ఆ అబ్బాయి చూడండి, మిలిటరీ పవన్ పక్కకి కూర్చుండిపోయాడు. భుజం తగిలేసింది అనేసరికి పక్క పెంచుకునేలా చూస్తున్నాడు, మా వాళ్ళే నాకు సపోర్ట్ చేయలేదని. న్యాయం వైపు ఎవరున్నారండి? మిలిటరీ అంటే ఎలా ఉంటారు? ఎంత న్యాయంగా ఉంటారు? కనీసం వాడికి లేదు బుద్ధి. వాడు రాత్రి మోస్తుంది, పొద్దున వరకు మోస్తూనే ఉన్నాడు. రాత్రి టాపిక్ తీసుకొస్తూనే ఉన్నాడు ఈ మనిషికి. ఎప్పుడు వీడి గొడవలు ఉంటే ఆనందం అనుకుంటానండి. ఇక్కడ వాడు కంటెంట్ ఇస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ వీడి నుంచి మొన్న జరిగిన జ్యూరీ వాళ్ళని శ్రీముఖుని తెగ తిడుతున్నారు. అగ్ని పరీక్ష వాళ్ళని ప్రతి వాళ్ళు తిట్టడమే. ఏం చూసి ఈ మనిషికి నువ్వు సెలెక్ట్ చేసావమ్మా శ్రీముఖి అని ఎంతమంది తిడుతున్నారు.